నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్ శంకర్. మొత్తంగా జీవీఎంసీ మేయర్ పదవికి సంబంధించి ప్రస్తుతం కూటమి ఎలాగైనా సరే జీవీఎంసీ మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని పావులు కదుపుతున్నటువంటి విషయం ఇటీవల కాలంలో విశాఖ రాజకీయాలని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇటీవలే వైసీపీ నుంచి దాదాపు 6 కార్పొరేటర్లు కూడా ఇటు టీడీపీ గూటికి చేరారు. కొంతమంది జనసేనలోకి కూడా వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఏదేమైనప్పటికీ జీవీఎంసీ పీఠాన్ని కూటమి కైవసం చేసుకోవాలనేటువంటి పావులు కదుపుతోంది. ఇటు వైసీపీ కూడా ఎలాగైనా సరే అది జరగకుండా చూసుకునే విధంగా వాళ్ళ రాజకీయం కూడా నిలుపుతున్నారు. 2021లో వైసీపీ జీవీఎంసీ పీఠాన్ని దక్కించుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత విశాఖ రాజకీయాలకు సంబంధించి ఎందుకు అధికార పార్టీలోకి కార్పొరేటర్లు వెళ్తున్నారు అంటే ప్రలోభాలకు గురి చేసి తీసుకుంటున్నారు అనేటువంటి విమర్శ కూడా వైసీపీ చేస్తోంది. మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు విజయభాస్కర్ గారు టీడీపీ పార్టీ నుంచి, వారితో పాటు మస్తాన్ రావు గారు అనలిస్ట్, బొట్ల రామారావు గారు వైసీపీ పార్టీ నుంచి, కేఎస్ ప్రసాద్ గారు ప్రముఖ అనలిస్ట్, నలుగురు కూడా. ముందుగా విజయభాస్కర్ గారితో ప్రారంభిద్దాం. వారి పార్టీలోకి చాలామంది వెళ్తున్నారు కాబట్టి మరి విజయభాస్కర్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా చూస్తారు అంటే మా కార్పొరేటర్లకి ప్రలోభాలకి గురి చేసి ఏదో ఆశ చూపించి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే భయభ్రాంతులకు గురి చేసి కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తోంది అనేటువంటి ఒక విమర్శ ఖచ్చితంగా వైసీపీ నుంచి అయితే వస్తోంది. ఎలా చూస్తారు? జీవీఎంసీ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థగా కూడా ప్రస్తుతం ఉంది. సో దాన్ని కైవసం చేసుకుంటే మీ చేతిలో కొంత పట్టుంటుందనేటువంటి ఒక అభిప్రాయంలో భాగంగా ఇదంతా చేస్తున్నారా, లేకపోతే స్వచ్ఛందంగా వస్తున్నారా మీ పార్టీలోకి కార్పొరేటర్లు? ఇప్పటికీ అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టే విధంగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. అండ్ ఎప్పుడైతే ఆ అవిశ్వాస తీర్మానం రాబోతోందో దానికి సంబంధించి ఆ లోపు బలాన్ని చేకూర్చుకోవాలని కూడా మీరు ప్రయత్నాల్లో భాగంగా ఉన్నారు. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ఏం చెప్తారు మీ పార్టీ తరపు నుంచి? ఇక్కడ లోభాలు లేవు, ప్రలోభాలు లేవు. మీరు అన్నట్లు వాళ్ళకై వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. వారికై వారు వస్తున్నారు. మరి వారు అక్కడ మరి వారికి ఆ పార్టీ ఎందుకు నచ్చలేదో అది వాళ్ళకే తెలియాల. మరి మా పార్టీలోకి ఎందుకు వస్తున్నారు అనేది వాళ్ళు ఈ అధికార పార్టీ పోతే కాస్త వాళ్ళు ఎన్నుకున్న ప్రజలకి న్యాయం చేకూర్చాలి కాబట్టి అధికార పార్టీలో ఉంటే న్యాయం చేకూర్చవచ్చు తమను ఎన్నుకున్న ప్రజలకి అనే ఉద్దేశం ఉండొచ్చు. మరి వాళ్ళు స్వతంత్రించి వాళ్ళకై వాళ్ళు పార్టీలోకి వచ్చినప్పుడు దానికి మేమేం చేయాలి? అందులో ఏ లోభం ఉంది, ఏ ప్రలోభం ఉంది? అంత అవసరం ఉందా? ప్రలోభ పెట్టాల్సినంత అవసరం ఏముంది? పైగా అక్కడ ఎమ్మెల్యేలంతా మాకు కూటమికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఆ చుట్టుపక్కలంతా విశాఖ నగరంలో చుట్టుపక్కలంతా. మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏం అవసరం, కూటమికి ఏం అవసరం? అంటే ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఎక్కడ సభలోకి వెళ్ళి మాట్లాడినా కానీ ఒక విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నారు. ఏ క్షణంలో ఎన్నికలు రావచ్చు, ఎలక్షన్స్ వచ్చిన మరుక్షణం వైసీపీ అధికారంలో ఉంటుంది, ఇది తథ్యం, మీరు తొందరపడి ఇతర పార్టీలోకి వెళ్తే మీకే నష్టం అంటూ కూడా ఆయన చెప్తున్నారు ఇటీవల కాలంలో. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా మాట్లాడారు. ఒకసారి బైట్ ప్లే చేసి చూద్దాం ఆయన ఏం మాట్లాడారు. ఒకసారి పీసీఆర్ బైట్ ప్లే చేయండి. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేటట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తా, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను. ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళీ ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతన్నకు, ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో, అధికారంలో మనం లేము, ప్రతిపక్షంలో మనం ఉన్నాం, అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. విజయభాస్కర్ గారు, సరే సందర్భం వేరే అయి ఉండొచ్చు, రైతులకు సంబంధించి ఇతర సందర్భం అయి ఉండొచ్చు. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈసారి ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా వైసీపీ పార్టీని అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక విషయాన్ని చెప్తున్నారు. వీడిపోయేటువంటి వాళ్ళకి అది ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ లాగే పరిగణించాలని పార్టీ శ్రేణుల్లో కూడా ఒక చర్చ జరుగుతోంది. ఏమంటారు? పార్టీ నుంచి రకరకాల శ్రేణులు వెళ్ళిపోతున్నారు. సీనియర్ కార్యకర్తలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇలా సర్పంచ్లు, సొసైటీ ప్రెసిడెంట్లు,
అందరూ వెళ్ళిపోతున్నారు. కట్టడి చేసుకోవాలంటే వాళ్ళకు ధీమా కల్పించాలి. ఇదిగో అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇది 9 మాసాలు అయిపోయి 10వ నెల జరుగుతుంది, సంవత్సరం అయిపోయింది అన్నాడు. ఇంకా 3 సంవత్సరాలే అన్నాడు. ఇంకా 4 సంవత్సరాల 2.5 నెలల పైన ఉంది ఎన్నికలు, 3 సంవత్సరాలు అన్నాడు. అంటే మనం అధికారంలోకి వస్తున్నాం, ఇదిగో కళ్ళు మూసుకుంటే అన్నాడు కదా, కళ్ళు మూసుకుంటే కాలచక్రం తిరిగిపోతుంది అన్నాడు కదా. కాబట్టి వాళ్ళ జారిపోయే కార్యకర్తల్ని నిలుపుకోవాలి. అందుకు అబద్ధాలు సబద్ధాలు చెప్పాలి. కొంతమంది నమ్మేవాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏది ఆయనకు ఉండొచ్చు, కానీ ఆయన్ని అనుసరించిపోయే వాళ్ళు ఎంతమందికి అంత ఆత్మవిశ్వాసం ఉంటుంది, అంత దీక్ష ఉంటుంది. మరి ఆయన చెప్పేది చెప్తుంటాడు, పోయేవాళ్ళు పోతుంటారు. అంతేగాని అలాగే ఇప్పుడు ఎన్నికలంటే ఆయన కోరుకున్న తరుణంలో రావు కదా. ఎన్నికలు ఇక్కడ 164 మంది సభ్యులున్న పార్టీ కూటమి ఎలా అది పడిపోతుంది 3 సంవత్సరాలకి? అలాంటి ఆయన ప్రలోభ పెడుతున్నాడు. ఆ విధంగా చూస్తే తెలుగుదేశం కాదు, కూటమి కాదు ప్రలోభ పెట్టేది. ఒక్కసారి ప్రసాద్ గారితో మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మ్యూట్లో ఉన్నట్లున్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? వినిపిస్తుంది. ఎలా చూస్తారండి ఇప్పుడు ప్రతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కానీ ఆ ప్రభుత్వాలే గెలవడం మనందరం గమనిస్తూనే ఉంటాం. ప్రలోభాలకు గురి చేసో లేకపోతే ఆ పార్టీలో చెప్పుకుంటున్నట్లుగా వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా అధికార పార్టీలోకి వస్తే ప్రజలకేదో మంచి చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మా పార్టీలోకి వస్తున్నారు, అంతకు మించి ఏం లేదని ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా చెప్తుంటాయి. ఇప్పుడు అదే జరుగుతుంది విశాఖలో కూడా. కాకపోతే మేయర్ ఎన్నికనే సవాల్ చేస్తూ లేకపోతే ఆయనపైనే అవిశ్వాసం, ఇప్పుడు లేడీ ఉంది అక్కడ మేయర్గా, ఆమెపైన అవిశ్వాస తీర్మానం పెడుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు టీడీపీ శ్రేణులు. వైసీపీ నుంచి ఇందులో భాగంగా చాలామందిని ఇటువైపుగా మళ్ళిస్తున్నారు, లేకపోతే వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు అనుకుందాం. వాట్ ఎవర్, మొత్తంగా ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? విశాఖ మేయర్ పీఠం కూటమి చేతిలోకి వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ ఇదంతా జరిగితే జెన్యూన్గానే జరిగినట్లు భావించాలా, లేకపోతే ప్రలోభాలకు గురి చేసి ఇదంతా చేసినట్లుగా భావించాలా? మీరేం చెప్తారు? ముందుగా 4 సైడ్స్ ప్రేక్షకులకి నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. నేను ఎలక్షన్స్ మూమెంట్లో నలుగురిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రస్థానంలో నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న డిప్యూటీ మేయర్ కదా నాకు చెవుల నుంచి రక్తం కరీలా చెప్పారు. ఇది ద మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ ఫెలో అండ్ డెఫినెట్ గా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పటికి ఎంతడానికి రెడీగా ఉండే అవకాశవాదని పర్సనల్ గా వైఎస్ఆర్సీపీ తరఫున ఆనాటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్స్కి వెళ్తున్న మూమెంట్ లో అందరికీ తెలుసు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు స్వార్థ ప్రయోజనాలు తప్ప ఈ రాజకీయ నాయకులకి అధికారమే పరమావధి, అంతకు మించి ఇంకేం ఉండదు. ఇవాళ మీరు ఒక పార్టీ రూలింగ్ లో ఉన్న పార్టీకి అనుగుణంగా భజన చేసుకుంటూ పోవడం, వీళ్ళేమో ఇవి రూలింగ్ పార్టీ వాళ్ళ మా దగ్గరికి వస్తే మేమేం ప్రలోభాలు చేయలేదు, ప్రభుత్వం మీద ఆకర్షణతో వచ్చేసారని చెప్తూ ఉంటారు. మరి ఈ పడదానికి తెలుగుదేశం టికెట్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే జనసేన టికెట్, లేకపోతే బీజేపీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవచ్చు కదా. అది కాదు, ఇక్కడికి వచ్చాక ఏంటంటే ప్రజలు ఆనాటి తీర్పుని అవహేళన చేయడం అన్నది ఈ ప్రజాస్వామ్యంలో నిరంతరం జరుగుతున్న ఒక చర్య. ముఖ్యంగా ఎవడైనా మారాడు అనుకోండి పార్టీ అని చెప్పింది ఫస్ట్ కదా, నియోజకవర్గ అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ ఇప్పుడు మారేమని చెప్తాం. అలాగే ఈ కార్పొరేటర్ల స్థాయి ఏముంటుంది, మా అయితే కార్పొరేట్ డివిజన్ లో జరుగుతున్న వర్కులకి కమిషన్లు దండుకోవడం తప్ప నేనైతే కొత్తగా ఇది వినూత్నంగా ఈ కార్పొరేటర్ వల్ల ఇంత ఉపయోగం జరిగిపోయిందని నేను ఎక్కడో చూడలేదు. ఎక్కడో రేరెస్ట్ గా 1-2 వేల మంది లెక్కెట్టచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చెప్తుండదు, తెలంగాణ ఉండి ఆంధ్ర ఉంది. సో వీళ్ళు ఓవరాల్ గా వీళ్ళ వల్ల వాళ్ళకి, వాళ్ళ వల్ల వీళ్ళకి అన్న దగ్గర ఏంటగా గొడుగు పెట్టే కార్యక్రమంలో ఇవాళ అక్కడ ఉన్న మేయరు, డిప్యూటీ మేయర్ ఈ దగ్గర పెట్టడం కోసం డిప్యూటీ మేయర్ అతనితో పాటు నలుగురిని మన పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో లోకేష్ గారికి మాట తీసుకుని పల్లా శ్రీనివాసరావు గారితో జాయిన్ అయిపోయారు. దానివల్ల ఏమవుతుంది, మా అయితే ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు టెన్యూర్ లో ముఖ్యంగా ఎక్స్‌చక్కర్కి రావాల్సిన రెవెన్యూ విశాఖ నుంచి ఎక్కడైతే వస్తుందో విశాఖకి పంచకుండా రూలింగ్ పార్టీకి డిస్కషన్స్ ఉంటే దాన్ని ఎలా మలచాలో అలా మలుచుకోవడానికి వెసులుబాటు. ఇదే అపోజిషన్ అనుకోండి, ఖచ్చితంగా ఇది విశాఖ డివిజన్ కి సంబంధించి విశాఖ మేయర్ గా ఈ విశాఖ ప్రాంతానికి ఖర్చు పెట్టడానికి వెసులుబాటు. ఇప్పుడు ఉన్న గతంలో కేటీఆర్ ఇక్కడ 50 crores 45 crores దగ్గర తీసుకుని ఫార్ములా 1 ఈ రేస్ కి డబ్బులు ఖర్చు పెట్టాడు. ఎక్కడ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ నిధులు. అలాగే విశాఖపట్నంలో కూడా వీళ్ళకి నచ్చినట్టుగా మలుచుకోవడానికి ఉపయోగాలు పడతాయి. దానికి పోయేది నష్టపోయేది ప్రజలే. ఇలా రాజకీయ ముఖ చిత్రాల్లో మాస్కులు తీసుకుని ఒకసారి వైఎస్ఆర్సీపీ, ఒకసారి తెలుగుదేశం, ఒకసారి జనసేన, ఒకసారి బీజేపీ అనుకుని ఆటలాడుకోవడం అలవాటు అయిపోయింది. దీన్ని మనం ఏ విధంగా చర్చించాలంటే చర్చనీయాంశం కాని విషయం కింద
ఉన్నాడా పోయాడా అని లెక్కేసుకుని ఉంటే గట్టి పోయింది బొల్ల ఉన్నది గట్టి అని చిన్నప్పుడు చెప్పిన లెక్కలోనే వెళ్ళాలి తప్ప వాళ్ళ వల్ల ఎవరికీ ఉపయోగం ఉంటుంది. ఇవాళ రూలింగ్ పార్టీగా ప్రజా సమస్యలు అపోజిషన్ పార్టీగా స్ట్రెంథన్ అయ్యి మేయర్లు నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడంటే ఇక్కడ తాటిపత్రి తప్ప మిగిలినంతా గెలిచారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆనాడు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక గీరతెలకొంది. అచ్చే నేను అచ్చని పచ్చపూసలో ఎలక్షన్లు కండక్ట్ చేసిన ఆ రమేష్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా మనం అందరం చూసాం కదా. మీరు నేను అరణ్య రోజుల్లో ఎన్నో డిబేట్లో మాట్లాడుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ సరిగ్గా ఫంక్షనింగ్ అవ్వట్లేదని. అది ప్రతిసారి ప్రతి ఎలక్షన్ లోను ఇవాళ కపిల్ సిబ్బల్ అటు కూడా పర్ఫెక్ట్ గా మాట్లాడాడు. ఇదే సుబ్రహ్మణ్య స్వామి గారు మొన్న జరిగిన తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్ లో జరిగిన అవకతవకల మీద గౌరవ సుప్రీంకోర్టులోనే ఛాలెంజ్ చేయబోతున్నాడు దగ్గరలో. ఇవన్నీ మనం తెలుస్తున్న విషయాలే. ఎండ్ ఆఫ్ ద డే మాకు ఇక్కడ డీకే అరుణమ్మకి మీరు గమనించారు లాస్ట్ ఎలక్షన్స్ లో ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చి రేపు ఎలక్షన్ అనగానే ఈవిడే గెలిచిందట, ఆయన గెలవలేదట అని తూతూ మంత్రంగా 4 రోజుల పాటు ఆవిడకి ఎమ్మెల్యే పదవి ఇస్తూ ఎలక్షన్ లో మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచింది ఆవిడ వల్ల. ఇవన్నీ గమనిస్తూ సార్ చంద్రనేని రమేష్ కూడా మీరు అత్యంతం గమనించండి. పౌరసత్వం మీద ప్రతిసారి అంబిక్యూటీయే, కానీ ఎలక్షన్ అయిపోతుంది గెలిచేస్తాడు. తిక్కుమాల తీర్పు జన్మకు రాదు. మీరు ఇది గమనించుకోండి. ఇవన్నీ ఈ పరిణామాల్లో గోడ మీద పెళ్లిలా ఈ గోడకు ఆ గోడకు గెలిచే అవకాశవాద రాజకీయాలు చేసినంత కాలం నెక్కచ్చిగా నిలబడి ఎప్పుడో పుచ్చలంపల్లి సుందరయ్య గారు ఇలాంటి మహానుభావులు చేసిన రాజకీయానికి అలవాటు పడి చూసే వాళ్ళకు మాకు మస్తానరావు గారికి అయితే కళ్ళు పోవడం తప్ప ఇంక కనబట్లేదు. అది మీరు కూడా గమనించుకోండి. అంటే ఒక విషయం ప్రసాద్ గారు, మీరు కూడా చెప్తున్నారు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలోకి, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి వెళ్ళడం అనేది సరే, దాని గురించి పెద్దగా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు ఒరిగేది లేదు. కాకపోతే కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో అధికారం మారడం వల్ల, వాళ్ళు అధికార పార్టీలోకి వెళ్ళడం వల్ల ఆ మొత్తం ఆ మేయర్ పదవి కావచ్చు, లేకపోతే ఆ జీవీఎంసీ ఆ మొత్తం పోస్టులు కావచ్చు, మీరన్నట్లుగా ఇటు ప్రజలకి అల్టిమేట్గా కొంతవరకు నష్టం చేకూరుతోంది, లేకపోతే కలిగే అవకాశం ఉందని కూడా మీరు చెప్పారు. సో ఈ విషయంలో అయినా ఈ చర్చను పెట్టాల్సినటువంటి అవసరం ఉందేమో కదా. ఖచ్చితంగానండి. ఇప్పుడు స్థానికంగా కార్పొరేషన్లు చేసి పంచాయతీలు చేసి వీటన్నిటికీ మున్సిపల్ చైర్మన్లు, ఇక్కడేమో పంచాయతీలకి మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్లకి ఏమో మేయర్లు అనుకున్నప్పుడు వాళ్ళ టెరిటరీ, వాళ్ళ బౌండరీస్, వాళ్ళ ఫస్ట్ సిటిజన్ కింద కన్సిడర్ చేస్తూ విశాఖపట్నానికి వాళ్ళు చేయవలసిన పనులకు ప్రియాంబుల్ ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఆదిలో హంసాబాద్ లాగా రూలింగ్ గవర్నమెంట్ భజన చేసుకుంటూ పోతామంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎక్స్చెక్కర్ లో రూపాయి డబ్బులు లేదని లక్ష్మణ్ గోలెట్టుకుని రోజు తెల్లారు లేచి అదే పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు ఉన్న డబ్బులు ఏముంటాయి, కొన్ని కార్పొరేషన్లు కొన్ని పంచాయతీలో ఉన్న డబ్బులు రాష్ట్ర ఖజానాకి మలుచుకోవడానికి వాళ్ళు వేసుకుంటున్న ఒక పెద్ద బ్రిడ్జ్. అది గమనించండి ప్రజలు. రైట్. ఇందులో ఎండ్ ఆఫ్ ది డే ఒక కార్పొరేటర్ గా వైఎస్ఆర్సీపీ అవచ్చు, తెలుగుదేశం అవచ్చు, జనసేన అవచ్చు, అది బీజేపీ అవచ్చు, వాడు టాస్క్ వాడు ఫుల్ఫిల్ చేయడానికి వాడు ఎక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి నిధులు ఎక్కర్లే. ఇది చూడండి, చిన్నపిల్లలు చేసి బండి సంజయ్ అప్పుడు మాట్లాడి చూడండి, కారు ఇల్లు అని వాళ్ళు గెలవడానికి ఉపయోగించుకునే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇది. ఎండ్ ఆఫ్ ది డే మున్సిపల్ పరిధిలో ఉన్నవి, కార్పొరేషన్ పరిధిలో ఉన్న వాళ్ళు ప్రజలు కట్టే ప్రత్యక్ష పరోక్ష పనులన్నిటికీ వాళ్ళు దాన్ని ఆ కార్పొరేషన్ డెవలప్మెంట్ కి ఎలా యూజ్ చేస్తారనేది ప్రైమ్ ఆఫ్ ఫేస్ క్వశ్చన్. అది ఎప్పుడైతే బెస్ట్ యూటిలైజేషన్ జరగట్లేదో వీళ్ళు పోయారు వాళ్ళు పోయారని ఇంకో 6 నెలల పాటు చర్చించుకుని వీడు మావాడే అనుకుని చర్చ సావే తప్ప ప్రజలకు ఉపయోగపడి దమ్మిడి లేదు దాంట్లో. రైట్. ఒక్కసారి మస్తానరావు గారు ఉన్నారు అనలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడి మొత్తం అంశానికి సంబంధించి రామారావు గారితో తర్వాత మాట్లాడదాం. ఎస్ మస్తానరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, ఎలా చూస్తారండి? అంటే ఒకవైపు కార్పొరేటర్లంతా కూడా వైసీపీని వదిలి ఒక్కొక్కరిగా వెళ్తున్నటువంటి సందర్భాన్ని ఒకవైపు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో దీనికి సంబంధించే దీన్ని దృష్టిలో పెట్టుకొని, లేకపోతే వలసలకు దృష్టిలో పెట్టుకొని ఇతర పార్టీలోకి వైసీపీ నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి వేరే సందర్భాల్లో వస్తున్నప్పటికీ ఆయన పదే చెప్తున్నటువంటి మాట, వచ్చేటువంటి ఎలక్షన్స్లో ఖచ్చితంగా వైసీపీ విజయడంక మోగిస్తుంది, ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది, ఈ ప్రజా సమస్యల్ని తీరుస్తాం, ఈ పార్టీ నుంచి ఎవరైతే వీడి వెళ్ళిపోతున్నారో వాళ్ళ సంగతి చెప్తామన్న విధంగా ఇండైరెక్ట్గా ఆయన హింట్ ఇస్తున్నారు. సో ఎలా చూస్తారు జీవీఎంసీ ఎలక్షన్స్కి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి మాట్లాడతాను. ముందు జీవీఎంసీకి సంబంధించి అన్నారు కాబట్టి వాళ్ళు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు బొత్స గారు టీడీపీ అధ్యక్షులు, అంటే అది రాష్ట్ర స్థాయి, ఆయనేమో శాసన మండలిలో ప్రతిపక్ష నేత, ఇటు విజయనగరం సంబంధించిన వ్యక్తి అయినా కూడా విశాఖపట్నంలో వాళ్ళ మిసెస్ పోటీ చేసి ఆయనకు పట్టు ఉంది. సో ఇటు పల్లా శ్రీనివాస్ గారు వీళ్ళు కూడా అనిపిస్తుంది. నేనేమంటానంటే అప్పుడు హర్యానాలో మేము చదువుకునేటప్పుడు అనుకుంటా, బహుశా గయారాం అనేది ఎమ్మెల్యే స్థాయిలో అలా జరిగేది. ఎంపీ స్థాయిలో కూడా కొన్ని సందర్భాల్లో జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో. ఇప్పుడు ఏంటంటే కార్పొరేటర్లు చేరుకున్నారు. మనం అక్కడ తిరుపతిలో మనం ఈ మధ్య చూసామండి, వాళ్ళు అటు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేయెత్తొచ్చి
మేము పొరపాటున వెళ్ళామని చెప్పేసి మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారి దగ్గర ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇదంతా ఏంటంటే చూస్తా ఉంటే అంటే అసలు రాజకీయాలు విలువలు ఇవన్నీ మాట్లాడుకోవడం కూడా ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు పెద్ద వేస్ట్ కార్యక్రమం అనమాట. ఏంటంటే వాళ్ళకి అసలు ఎవరికి కనీసం ప్రజలు మొగ్గాన ఉమ్మేస్తారనేది కూడా ఎవరికి లేదు. ఈ రోజు ఈ పార్టీలో ఉన్నాం, రేపు ఇంకో పార్టీలో ఉన్నాం. నేను అన్ని పార్టీలు అంటున్నానండి, ఏ పార్టీ గురించి మాట్లాడట్లేదు. అన్ని పార్టీలు రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఆ విధంగా తయారైపోయారు. సో ఇప్పుడు మనం ఒంగోలు చూడండి, మేయర్ తో సహా కార్పొరేట్లు అందరూ అటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి పార్టీ మారారని ఆయన అప్పట్లో టికెట్ ఇచ్చారు. ఆయనకు కృతజ్ఞతగా జనసేనలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ చూసాం. నేనేమంటానంటే అసలు ఇప్పుడు తాడిపత్రి మినహా మొత్తం చిన్న సబ్మిషన్ చెప్పండి ప్రసాద్ గారు. అక్కడ మీరు నెల్లూరు కోట్ చేశారు కదా, బాలినేని జనసేన పరంగా నోట్లో బట్టి రామచంద్ర జనార్దన్ గారు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలు ఎవరైతే చేరారో వాళ్ళందరికీ 3 నుంచి 15 లక్షల దాకా ఇచ్చాడట నియోజకవర్గ డెవలప్మెంట్. అదొకే సార్, అంటే నేను అనేది మనీ ఒకటండి. ఇక్కడ బాలినేని గారితో 20 మంది జనసేనకి వెళ్ళారు, మేయర్ ప్లస్ కార్పొరేటర్లు టీడీపీకి జనార్దన్ తోటి వెళ్ళారు. జనార్దన్ గారు నియోజకవర్గ అభివృద్ధికి 15 లక్షలు వచ్చాయి, అక్కడ రూపాయి రాలేదు. అంటే ప్రసాద్ గారు ఇది అఫీషియల్ గా వచ్చిన అమౌంట్, ఇది అఫీషియల్ గా ఆయా కార్పొరేషన్లకు వచ్చిన అమౌంట్ ఇది, లేకపోతే పార్టీ తరఫున పర్సనల్ గా ఇచ్చిన అమౌంట్ అని చెప్తున్నారా? ఓకే 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 విజయ్ గారు గాట్ ఇట్ మస్తానరావు గారు కంటిన్యూ చేయండి. అది ప్రలోభాలు పదవుల పరంగానా, లేకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళ భార్యలకో వాళ్ళ కొడుకులకో వాళ్ళ కుటుంబానికో టికెట్, కార్పొరేట్ టికెట్ కోసమా, ఇంకా అనేక రకాలు టెండర్లు అయి ఉండొచ్చు, లేకపోతే కాంట్రాక్ట్లు అయి ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. నేను అనేది ఏంటంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాగానే ఒక ప్రకటన చేశారు. ఏమనంటే ఇట్లా ఎవరైనా మా పార్టీలోకి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత రాజీనామాలు చేయిస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. నేను ఇంకోటి కూడా గుర్తు చేస్తానండి, ఎవరు అతీతం కాదని చెప్తా ఉన్నాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 151 స్థానాలు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు గారు ఎవరైనా మా పార్టీలోకి వస్తానంటే రిజైన్ చేసిన తర్వాత ఎన్నిక పెట్టి బై ఎలక్షన్ పెట్టి తీసుకుంటామని చెప్పారు. అవును, అది ఆయన అమలు చేయలేదు, ఆ నలుగురు వచ్చారు, ఆయన అమలు చేయలేదు. సరే ఇప్పుడు వీళ్ళు కూడా కొత్త 164 ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఏదన్నా ఉద్ధరించే విధంగా రాజకీయాలు, ఆదర్శనీయమైన రాజకీయాలు చేస్తారంటే వీళ్ళు కూడా అదే పరిస్థితికి వచ్చిన పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం. అసలు ఇక్కడే కాదు, ఇప్పుడు గుంటూరు చూడండి, గుంటూరులో అతను కొద్దిగా ముందుగా మేలుకొని కావటం మనోహర్ నాయుడు ఆల్రెడీ కార్పొరేట్లు అందరూ వెళ్ళిపోయే పరిస్థితి. అక్కడ మేయర్ గా కూడా అన్అఫీషియల్ గా ఒక అతన్ని డిక్లేర్ చేశారు, కోవెలమూడి రవీంద్రబాబుని నాని అని ఉంటారు, ఆయనకి ఇద్దామని. అదేవిధంగా విజయవాడ కూడా అలానే రెడీ అయిపోయారు. సో మనకి తిరుపతి ఆల్రెడీ జరిగిపోయింది, ఒంగోలు జరిగిపోయింది, నెల్లూరు. ఇక్కడనే కదా నేను అనేది ఏంటంటే 1 సంవత్సరం అంటే కేవలం 1 సంవత్సరం కాలం ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ స్థానిక సంస్థలకు సంబంధించి. అప్పుడు వీళ్ళకి ఏం తప్పని ముంచిపోయింది, ప్రజా తీర్పుకి వెళ్తారు కదా. ఆల్రెడీ వీళ్ళు 164 వచ్చాయి, రేపు ఎమ్మెల్సీలు కూడా మొన్న వాళ్ళు గెలిచిన పరిస్థితి ఉంది. సో ఒక రకమైన ఆదర్శవంతమైన రాజకీయాలు ఇక్కడి నుంచైనా సరిదిద్దుకుందాం, ఇక్కడి నుంచైనా కూడా కొద్దిగా హుందాతనంతో కూడిన రాజకీయాలు చేద్దామని కూటమి సర్కారు కూడా భావించినట్టుగా నాకైతే కనపడతలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అది చేశారు. నిర్ణయం ఏంటంటే నవశకం అంటే రాను రాను ఏంటంటే ఎక్కడైతే ఇట్లా ప్రలోభాలు ఎన్ని గురి చేస్తున్నాయో కామన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఏమవుతుందంటే మనం మామూలుగా అప్లికేషన్ పెడితే వాడు ఇవ్వాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకోటో ఇవ్వాలి, సచివాలయాలకు మారిందని. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే అక్కడ ముందుగా ఆఫీసర్ అర్థమైపోయింది, ఒక 500 ఇచ్చేస్తే వాడు ఇచ్చేస్తాడని ఎవరు చెప్తారు. అంటే ఇది చాలా జనరలైజ్ అయిపోయింది ఆ విషయం. కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యేల స్థాయిలో, కార్పొరేటర్ స్థాయిలో కూడా అదే విధమైన మరొకటి వచ్చేది. అంటే ఇది కామన్, ఆయన మారింటున్నాడు. ఈ తెలుగుదేశం నుంచి అదే మనం కొంతమంది సందర్భాల్లో ఒక వేదిక మీద పంచుకుంటే ఆయన తెలుగుదేశం, కాంగ్రెస్ ఆయన ప్రధానమైన నాయకుడు చెప్పలేని పరిస్థితి కూడా వచ్చింది. దారుణంగా దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నేననేది ఏంటంటే 164 స్థానాలు, 21 స్థానాలు పార్లమెంటు గెలుచుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పుడు వీళ్ళు ఈ విధమైన అవిశ్వాస తీర్మానాల ద్వారా, లేకపోతే డిప్యూటీ మేయర్లని ఓడబెట్టడం ద్వారా, లేకపోతే వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఏమి సాధిస్తారు? వీళ్ళు ప్రజల్లో చులకనవ్వటం, వాళ్ళకున్న ఆధిక్యతనో లేకపోతే వాళ్ళకున్న ప్రజాదరణ తగ్గించుకోవడం తప్పితే ఖచ్చితంగా వాళ్ళకి ప్రజాదరణ తగ్గుతుంది. ఈ 1 year లో ఇప్పుడు ఆ మేయర్ కానీ ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశంకి ఫిరాయిస్తా వస్తున్నారో, జనసేనలోకి ఫిరాయిస్తా వస్తున్నారో వాళ్ళు సాధించేది ఏముండదు. ఎందుకంటే మనం చూసాం, ఇప్పుడు పార్టీలు మారిన వాళ్ళందరినీ కూడా ఓడించారు. మొన్న గట్టిగా ఓడించిన పరిస్థితి ఎమ్మెల్యేలందరినీ కూడా చూసినట్లయితే మనం. సో ఇవన్నీ కూడా నాయకులుగా ఎదిగే వాళ్ళు అంటే స్థానిక సంస్థలు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఆయన సహకార డైరెక్టర్ గా ఎదిగారు. అట్లాగే కార్పొరేటర్ గా ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా వెళ్తా ఉంటారు.
సో వీళ్ళు రానున్న కాలంలో మంచి భవిష్యత్తు, మంచి రాజకీయాలు, ప్రజలకు సేవ చేయాలి, సేవ తత్పరత, లేకపోతే అభివృద్ధి దిశగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ విధంగా పార్టీలు మార్చి, రంగులు మార్చి, చొక్కాలు మార్చి ఈ విధమైన ఇచ్చేయటం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు కూడా ఇంక నుంచి కూడా ఇట్లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరస్కరించే విధంగా రావాలి. రెండోది ఏంటంటే ఎన్నికల కమిషన్ కూడా ఆలోచన చేయాలి ఇట్లాంటి వాళ్ళ పట్ల. ఈ విధమైన అంటే ఇప్పటికీ చట్టాలు ఉన్నాయి, దాని గురించి కాదు. వాళ్ళ ఇప్పుడు ఎట్లయితే మనకు అఫిడవిట్లో ఇస్తున్నారో ఆ అఫిడవిట్లో ఈయన రెడ్ మార్కు లేకపోతే ఎల్లో మార్క్ లాగా ఈ పార్టీలు మారిన నేతలకు ఒక మార్కులు ఇవ్వాలి. ఇగో ఈయన ఇన్ని పార్టీలు మారారు, అఫిడవిట్లో నేను ఇన్ని పార్టీలు మారారని చెప్పుకోవాలి ఆయన. సో ఆ విధంగా అది కూడా చూసుకుంటారు జనాలు. దాన్ని బట్టే అతను ఫిరాయింపుదారుడా లేకపోతే నిజంగా నిజాయితీగా పనిచేస్తున్నాడా అనేది ప్రలోభాలకు లొంగుతాడు. ఇప్పుడు చెప్పారు మన ప్రసాద్ గారును రామారావు గారు. సో అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రలోభాలకు గురి చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆయన అన్నట్టు ప్రసాద్ గారు అన్నట్టు నియోజకవర్గ అభివృద్ధి కోసం అనే ఒక పెద్ద స్లోగన్ ఎన్నుకుంటారు. ఈ సంవత్సర కాలంలో చేసేది ఏంది? 4 సంవత్సరాలు అసలు స్థానిక సంస్థలు నిధులే లేవు. ఇప్పుడు వాళ్ళు టెండర్లు పిలిచి వచ్చేలోపు రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. కేవలం ఏంటంటే అధికార పార్టీ ఆధిక్యాన్ని చాటుకుంటానికి ఈ విధమైన ఇది చేస్తున్నారు తప్పితే మరొకటి కాదనేది నేను చెప్తాను. ఎస్, ఓకే మస్తాన్ రావు గారు. ఒక్కసారి రామారావు గారితో మాట్లాడదాం. రామారావు గారు నమస్తే అండి. ఇప్పటికే నాకు తెలిసి 6 కార్పొరేటర్లు అఫీషియల్ గా చెప్పేసే బహిరంగంగా వెళ్ళిపోయారు. మరికొంతమంది కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఒక చట్టకరమైన విషయం ఏంటంటే మేయర్ ఎన్నికకు సంబంధించి అవిశ్వాసం పెట్టాలంటే కనీసం 4 ఏళ్ళు పూర్తయి ఉండాలి పదవీ కాలానికి. నాకు తెలిసి వచ్చే నెల 18వ తారీఖు ఏమో పూర్తవుతుంది. కాబట్టి ఆ తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో కార్పొరేటర్లు రప్పించుకునే విధంగా కూటమి ప్రయత్నిస్తోంది, ఆ విధంగా వ్యూహాలు కదుపుతోంది అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. సో అప్పుడు ఇంకా పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మొత్తంగా జీవీఎంసీ పీఠాన్ని దక్కించుకోవడంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు రచించాలో అవన్నీ కూడా చేస్తోందనేది బహిరంగంగా చర్చ నడుస్తోంది. మీ పార్టీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారంటే ఇలా వెళ్ళడం తప్పు అని చెప్తారా మీ పార్టీ నుంచి? మరి అది చెప్పాలంటే గతంలో మీ పార్టీ ఏం చేయలేదా? అటువంటి ప్రశ్న కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఏం చెప్తారు? ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం ఏదైతే స్థానిక సంస్థల్లో దాదాపు స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏదైతే మనకు ఒక యాక్ట్ ఉందండి, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అంతకుముందు 2.5 years ఉండేది అవిశ్వాసం పెట్టాలంటే. ఇప్పుడు 4 years నిండితేనే అవిశ్వాసం పెట్టడానికి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో చట్టం చేశారు మన తెలుగు రాష్ట్రాలు. ఆ చట్టం ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దాకా ఆగారు. లేకుంటే మొట్టమొదటే పెట్టుండేవాళ్ళు, మొట్టమొదటి 2 నెలల్లోనే 2004లోనే పెట్టుండేవాళ్ళు అవిశ్వాసాలు. వీళ్ళు ఇక్కడ గ్రేటర్ విశాఖపట్నం అనేది యొక్క నూతన నవ్య ఆంధ్రప్రదేశ్లో గ్రేటర్ గా ఉన్నటువంటి ఏకైక కార్పొరేషన్. అట్లాగే ఇది ప్రధానమైనటువంటి నగరం ఆంధ్రప్రదేశ్కు. మరి ఇక్కడ రాజకీయాలను ఇతర రాష్ట్రాల్లో కానీ పారిశ్రామికవేత్తలు కానీ అందరూ గమనిస్తుంటారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది. ఇప్పుడు మనం చూసాం ఈ 10 నెలల కాలంలో ప్రభుత్వం పరిపాలన వదిలేసి అనేక అరాచకాలు, దమనకాండలు, హత్యా రాజకీయాలు, గందరగోళం అనమాట, మనుషుల మీద దాడులు, ఈ సంస్కృతికి ఒకవైపు, అట్లాగే అమరావతి సరైనటువంటి ప్రదేశం కాదనేది ఒకటి, అట్లాగే విజయవాడ వరదలతోటి ఇప్పటికే రాష్ట్రము వెనుకబాటుకు గురయ్యింది. అట్లాగే ఇప్పుడు సూపర్ 6 హామీలు, అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల కంటే మెరుగైన హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా సక్రమంగా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఏది పోయిన బడ్జెట్ లో కానీ ఈ బడ్జెట్ లో కూడా అరకొరగా ఇప్పుడు బడ్జెట్ పెట్టారు, 2 పథకాలు పెట్టారు, అది కూడా 1,10,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి చూశారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఇటువంటి రాజకీయాలకు తెరతీసినందువల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు మర్యాదలు పోయి అబాస్పాలు కావడం తప్పితే మరొకటి కాదండి. ఇక్కడ గ్రేటర్ విశాఖపట్నంలో 98 మంది ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో దాంట్లో స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 58 కార్పొరేటర్లు గెలుచుకుంది. అట్లాగే ఒక బీసీ మహిళ ఏదైతే హరికుమార్ గారికి అక్కడ పట్టం కట్టారు, బీసీ మహిళను ఎంపిక చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ పీస్ఫుల్ గా వాళ్ళు దాన్ని ఆ యొక్క విశాఖపట్నాన్ని అక్కడ ప్రజలు కూడా శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటారు. వాళ్ళ ఆలోచన విధానం మేరకు అక్కడ వీళ్ళు కూడా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి చోట ఒక బీసీ మహిళ ఉన్నటువంటి దాన్ని కూడా గౌరవించకుండా ఈ ప్రభుత్వం అక్రమంగా ఏదైతే అన్ని చట్టాలని వీళ్ళు దుర్మార్గంగా మనం చూసాం గతంలో కూడా. ఏదైతే 1967లో తీసుకొచ్చారు, మన మస్తాన్ రావు గారు కూడా చెప్పారు, ఏదైతే హర్యానాలో ఒక వ్యక్తి ఏదైతే అప్పుడు ఒక రోజులోనే 3 పార్టీలు మార్చాడండి. అతని పేరు గయాలాల్ అని. ఆ ఎమ్మెల్యే 3 పార్టీలు ఒకే రోజు మార్చాడు. ఆ సందర్భంగా ఫిరాయింపుదారుల చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని లోపాలని అడ్డు పెట్టుకొని సాక్షాత్తు
రాజ్యాంగాన్ని చట్టానికి భద్రత కల్పిస్తామని అసెంబ్లీలో ప్రమాణం చేసినటువంటి ఈ యొక్క శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రులే దీన్ని అడ్డదారులు దొక్కేటటువంటి పరిస్థితి. ఆ గవర్నర్ ఏదైతే ఉన్నారో వారు కూడా రక్షించాల్సి ఉంటే వాళ్ళని కూడా తప్పుదారి పట్టించి వాళ్ళ చేత కూడా తప్పు చేయించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. 2014-19 మధ్య ఒక 23 మంది శాసనసభ్యులు తీసుకెళ్లి అందులో 4 మరలా వైసీపీ వ్యక్తులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి విధానం చూస్తాం. అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన చేసినటువంటి విధానం. అట్లాగే ఈ మధ్య ఒక సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పనులు చేయొద్దు ముఖ్యమంత్రి హోదాలో, వాళ్ళ కనుక పని చేస్తే పాముకు పాలు పోసినట్లయినటువంటి సంస్కృతికి శ్రీకారం చుట్టిన తర్వాత ఇక్కడ ఇంకా రాజ్యాంగ పద్ధతి ఏముంటుంది, చట్టబద్ధత ఏముంటుంది, పారదర్శక పరిపాలన ఏముంటుంది, ఇక్కడ రాజకీయాలు ఏ విధంగామైనటువంటి విశేష సంస్కృతికి క్షుద్ర రాజకీయాలకు బీజం వేసింది అనేది మనం అర్థం చేసుకోవాలండి. ఆ కోవలోనే వీళ్ళు తాత్కాలికంగా ఏదైతే విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని తాత్కాలికంగా దించి మరలా ఎక్కచ్చు కానీ వీళ్ళ యొక్క నైతిక విలువలు కోల్పోతారు. ప్రజల్లో వీళ్ళ పట్ల చేత్కారాలు మొదలయ్యేటటువంటి పరిస్థితి తప్ప మరొకటి లేదు. అట్లాగే ప్రతిపక్ష అంశం కూడా ఏదైనా సరే నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షాన్ని మనం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మాటల్లో చెప్తారు, చేతల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూడా ఏదైతే స్పీకరు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెక్కు ఈ రోజు కూడా ఆన్సర్ చేయాలి. అట్లాగే మనం చూసామండి తుని పరిస్థితి, తుని మున్సిపాలిటీలో జరిగినటువంటి డిప్యూటీ మేయర్. అట్లాగే చాలా ఈ యొక్క మండల పరిషత్తులు కూడా అండి 649 మండల పరిషత్తులు ఉంటే మండలాలు ఉంటే 639 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాటిల్లో కూడా అవిశ్వాసాలు పెట్టాలని ఈ యొక్క రాజకీయ గందరగోళము ఈ 1 year ఉంది కదా, ఈ పీరియడ్ లో ఒక్క నెలకైనా సరే ఎంపీపీ ఎక్కి దిగాలనే దానికి ఈ యొక్క కూటమికి సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధమయ్యారనేది మనకి అవగతం అవుతుంది. దీనికి అంతటి కారణం ఏంటంటే మంచి మంచి పోస్టుల కోసం అధికారులు ఇప్పటికే ఎంపీపీలను ఇబ్బంది పెడుతున్నారు. నగరంలో చూసాం కదండి, 20 లక్షల ఫండ్స్ ను సాక్షాత్ ఎంపీపీకి నోట్ ఫైల్ పెట్టకుండా డైరెక్ట్ గా ఎంపీడీఓ డివేషన్ అయ్యి అక్కడ వేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వర్కులు ఇచ్చారు. అట్లాగే ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా కొండేపు కాన్స్టిట్యున్సీలో కూడా అదే పరిస్థితులు జరిగినాయి. గుంటూరు లాంటి చోట్ల బెదిరింపు చేసి నోట్ ఫైల్ కూడా ఎంపీపీకి తెలియకుండా ఆ వర్క్ ఆర్డర్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంపీపీ ఎందుకు, ఎంపీటీసీలు ఎందుకు అనేటువంటి భావనతోటి వాళ్ళు కూడా అట్లాగే పోలీసుల ద్వారా బెదిరించడం, పోలీసు వ్యవస్థని పూర్తిగా ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం ఎంపీటీసీలని ఎంపీపీలని ఏదో కేసులు ఇరికిస్తామని చెప్పడం, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు గ్రామాల్లో ఏమిటి ఉంటాయి కదండి, వాటిని అడ్డం పెట్టుకొని వీళ్ళు బెదిరింపులకు చేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు తప్ప లేకపోతే ప్రలోభాలు. అట్లాగే 1 year ఉంది, మనం సంపాదించుకోగలుగుతాం, వాళ్ళు ఏదో కొంత డబ్బులు ఇస్తామన్నారు, లేకపోతే వర్కులు ఇస్తామన్నారు, మన పనులు ఒకవేళ ఈ కార్పొరేటర్లు ఏదైనా పనులు మధ్యలో ఉండి బిల్లు లాగిపోతే వాటినన్నింటినీ కూడా ఆపివేయించి అధికారుల చేత బెదిరింపులు, రకరకాల ప్రలోభాలు చూస్తా ఉన్నాం. పర్యవసానంగానే జరుగుతున్నాయి, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క వికృత క్షుద్ర రాజకీయానికి ప్రజలు బుద్ధి చెప్పడానికైతే సిద్ధంగా ఉన్నారని మాకైతే అవగతం అవుతుంది. విజయభాస్కర్ గారు ఏం చెప్తారండి? ఒకవైపు వైసీపీ వాళ్ళు కూడా ఇప్పటికే వాళ్ళ కార్పొరేటర్లతో ఒక మీటింగ్ నిర్వహించుకున్నారు. వచ్చినటువంటి సభ్యుల సంఖ్య చూసుకున్నట్లయితే 34 ఉంది. మొత్తంగా ఆ రోజు వాళ్ళు గెలిచింది 59 మంది. అక్కడ 98 సీట్లు ఉంటే 59 మంది గెలిచారు. ఈరోజు 34 మందే ఉన్నారు. అలానే మీ వైపు పూర్తి స్థాయిలో ఉన్నారంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అవ్వలేదు, అయినప్పటికీ అవిశ్వాసం పెట్టారు. వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేసేది ఒకటే, కూటమి ప్రభుత్వానికి సంబంధించి లేకపోతే ఆ పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కార్పొరేటర్లు లేకపోయినా కానీ, సంఖ్యాబలం లేకపోయినా కానీ ఏ విధంగా అసలు మేయర్కి సంబంధించి అవిశ్వాస తీర్మానం పెట్టారనేటువంటి ఒక ప్రశ్నలు ఏమనెత్తుతున్నారు. దాంతోపాటుగా కక్ష రాజకీయాలు చాలా బలంగా చేస్తున్నారు. అందుకే ఇలాంటివన్నీ కూడా తెర మీదకి తెచ్చి అందరినీ పదవుల నుంచి దింపేసి అన్ని చోట్ల వైసీపీని పక్కకు పెట్టి నెట్టేసి కూటమి ప్రభుత్వమే పీఠాలని అధిరోహించాలనేటువంటి ఒక ఆశతోటి లేకపోతే ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయం చేస్తుందనేది వైసీపీ ఆరోపణ. ఏం చెప్తారు? మనం ఏ వ్యవస్థలో ఉన్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 4 సంవత్సరాల 9 మాసాల క్రితం ఏం జరిగింది? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరిగింది? లోకం అంతా నేషనల్ మీడియా గడ కోడై కూసింది. అసలు ప్రతిపక్షమైన తెలుగుదేశం వాళ్ళని నామినేషన్ ఇచ్చారా? నామినేషన్ వేయడానికి పోతే వాళ్ళని ఏమేం చేసింది? ఎంతమందిని కిడ్నాప్ చేసింది? ఎంతమందిని కొట్టించింది? దౌర్జన్యం చేసింది? ఆందోళనకు గురి చేసింది? ఇబ్బందులు పెట్టింది? రకరకాలుగా వాళ్ళందరినీ మొత్తాన్ని అదిరించి బెదిరించి మొత్తం నామినేషన్లు ఎన్నియకుండా చేసింది ఎవరనేది నేషనల్ మీడియా గారు కోడై కూసింది. 4 సంవత్సరాల 10 నెలలుగా వస్తుంది. మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది ఎవరు ఆ రోజు? మరి జనరల్ ఎలక్షన్స్ అయ్యి, అంటే జనరల్ అంటే లోకల్ బాడీస్
భయపడ్డా నేను భయపడ్డా జరిగిపోయిన సిచ్యువేషన్స్ డ్రైవ్ చేసుకుని వెళ్ళారు. ఎవరు ఎలక్షన్ పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేసి ఈ నామినేషన్ ఎందుకు వెళ్ళే తెలుగుదేశం క్వశ్చన్ చేసింది ఎలక్షన్ కమిషన్. అక్కడికి రాని ఎలక్షన్ కమిషన్ అంటే మీ ఆక్రమణ చేయండి. అప్పుడు ఉన్నది అంటే తెలుగుదేశానికి బలం లేక తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఆయన ఏమీ జరగలేదు అచ్చని పచ్చపోసలో ఎలక్షన్స్ కండక్ట్ చేసిన పక్క పారిపోయి వెళ్ళిపోయింది కదా. తెలుగుదేశం పార్టీ గొప్ప క్యాడర్ ఉండే పార్టీ, పునాదులతో కూడిన పార్టీ. మరి ఇప్పుడు వాళ్ళు చేసిన పని నిలబడి అసలు నామినేషన్ వేయడానికి పోయిన వాళ్ళని మధ్యలో అపహరించారు, నామినేషన్ పోయిన వాళ్ళని బలవంతంగా కిడ్నాప్ చేశారు, కొట్టారు, దౌర్జన్యం చేశారు, పోలీస్ కేసులు పెట్టారు. భయభ్రాంతులకు గురి చేసిన ఒకసారి చూసుకోండి ఒకసారి. టోటల్ గా ఏం జరిగింది, అన్ని సొసైటీ ఎలక్షన్ లో ఏం జరిగింది, సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఏరు ఎప్పుడు ఏది జడ్పీటీసీలు ఎంపీటీసీలు అన్నిట్లో ఈ దౌర్జన్య కాండ శిఖరాగ్రానికి చేరితే ప్రజలకి పూర్తిగా అర్థం కావడానికి మేము డ్రాప్ అవుతున్నాం అని చెప్పాము. పోటీలో ఉంటే అదే రిజల్ట్ వచ్చింది, దొల్లతనం బయటపడకుండా. సరే మీరు అంత బలవంతులైతే నిన్న అంత తేడాతో ఎందుకు ఓడిపోయారు? సరే మీరు అంత బలవంతులైతే అంత తేడాతో నిన్న ఎందుకు ఓడిపోయారు? పాలిటిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు రాజకీయంగా పైగా వారిని నిలుపుకోవడంలో వైఎస్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు అని కేసీఆర్ గారు కూడా సెలవిచ్చారు కదా. రైట్, సరే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే మళ్ళీ ఎక్కడికో పోయారు. మస్తాన్ రావు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మస్తాన్ రావు గారు చెప్తా, ఇందాక పార్టీలు ఏవి అతీతం కాదనే విషయం విజయభాస్కర్ గారు నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్తా, కాడి కింద పడేశారంటే నేను దానికి ఏకీపించానండి. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో వాళ్ళు పడేశారు, కాడి కింద పడేశారు అన్నారు మీరు, బానే ఉంది. అంటే అరాచకాలు అనేదేమో చెప్తున్నారు ప్రసాద్ గారు కానీ రామారావు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు. ఆయన ఓడిపోయిన తర్వాత అక్కడ గెలిచిన తర్వాత ఆయన ఏమంటున్నారు, అరాచకాల ద్వారా గెలిచారు, అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో రిగ్గింగ్ ఎట్లా జరగలేదు. అంటే అప్పుడు ఆయన కాడికి కింద పడిస్తున్నట్ట, ఆయన పలయానువాదం చేసినట్ట. అది ఎలా ఉంటుంది? నేను అనేది ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఇలా చేస్తా ఉన్నారనేది పాయింట్ ఇక్కడ. ఆ రోజు ఆ విధంగా చేశారు. అది కాదండి, మారణకాండ జరుగుతుంటే, రక్తపాతం జరుగుతుంటే ఆ రక్తపాతాన్ని నివారించడానికి, మారణకాండాన్ని నివారించడానికి, పోతే కార్యకర్తల్ని ప్రజలను కాపాడుకోవడానికి అది అనివార్య పరిస్థితుల్లో డ్రాప్ కమ్మని చెప్పారు. ఏది ఇప్పుడు స్థానిక మొన్న 3 జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ కార్యాలయం వదిలిస్తుందో, లాస్ట్ టైం మీరు 3 ఎమ్మెల్సీల్లో వైఎస్ఆర్సీపీ ఓటమే చూసింది. ఎందుకంటే టీచర్ సంబంధించింది, గ్రాడ్యుయేషన్ సంబంధించిందో క్యాడర్ కోఆర్డినేషన్ లేదన్నది వాస్తవం. అది ఎవరైనా గమనించుకోండి. అలాగే మీకు జెడ్పీటీసీ ఎంపీటీసీలో కరోనా పాండమిక్ ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్, ఓడిపోయిన తర్వాత ఎక్కడికక్కడ కాడు వదిలేసిన పరిస్థితిలో మీకు కోఆర్డినేషన్ కుదరలే. అది చెప్పండి, ఎవరు చెప్పారు కోఆర్డినేషన్ కుదరలేదని? దౌర్జన్యాలు, మారణకాండ కేసులు ఇవన్నీ జరుగుతూ ఉంటే జరిగినప్పుడు జనసేన నిలబడలేదు. ఆ టైంలో తిరుపతిలో జరుగుతున్న దాష్టికానికి జనసేన ఎదురొట్టింది. మీలో ఒక పెద్ద ఆయన పొంగనూరులో తొడగొట్టలేడు. మా వాళ్ళు ఎదురొట్లేదా చాలా చోట్ల? సార్ ఇప్పుడు అది కాదు, కూడా దాడి చేసిన అతన్ని మున్సిపల్ చైర్మన్ చేసింది వైఎస్ఆర్సీపీ. అది కూడా విశాల ప్రయోజనాల దృష్ట్యా లాస్ట్ మినిట్ లో వీళ్ళ మానకాండ ఆగేటట్లేదు, వీళ్ళ దౌర్జన్యం ఆగేటట్లేదు. ఆ రోజు మొత్తం పోలీస్ అంతా కొమ్ము కాసింది అధికార పార్టీకి. ఆ రోజు అనివార్య పరిస్థితి, ప్రసాద్ గారు అంటే అనివార్య పరిస్థితిలో మా కార్యకర్తలందరూ బలైపోవాలన్నా, సరే మా కార్యకర్తలంతా బలైపోవాలన్నా అప్పటికే 100 మంది గాయపడ్డారు, 100 మంది ప్రసాద్ గారు 100 మందిని లాఠీలతో కొట్టారు. ఒక విషయం ప్రసాద్ గారు, మీరు చెప్తున్నట్లుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ సరే, మొత్తంగా అని కాకుండా పార్టీల్ని పోటీ చేయకుండానో ఏదో ఒకటి చేసో ఆ స్థానిక ఎలక్షన్స్లో గెలుపొందుతున్నటువంటి తీరుని మొన్న కాదు అంతకు ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా గమనిస్తున్నాం మనం. ఈ స్వతంత్ర భారతదేశంలో లేకపోతే ఇంత పెద్ద రాజ్యాంగాన్ని పెట్టుకొని ఈ విధంగా ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం, ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్షన్స్ చెప్పుకుంటున్నాం మనం. ఈ విధంగా జరుగుతోంది. ఇక్కడ పార్టీలను యాజ్ భాస్కర్ గారు చెప్తున్నట్లుగా గతంలో వైసీపీ చేసిందంటున్నారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీ చేసిందంటున్నారు. మీరు అంటున్నట్లుగా మీరు ఒక పాయింట్ని చక్కని పాయింట్ రైజ్ చేశారు. ఎవరు ఫెయిల్ అవుతున్నారు లేకపోతే ఎవరు సరిగ్గా నిర్వహించలేకపోతున్నారంటే ఎలక్షన్ కమిషనే కదా అల్టిమేట్గా. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నా ఇంత రిపీటెడ్ గా జరుగుతుంది. అంటే దీనికి ఎన్నికల కమిషన్ కి ప్రత్యేక యంత్రాంగం లేదండి. అధికార పార్టీ ఏదైతే ఉంటుందో
సార్ మస్తాన్ గారు నేను ఏకీపించాను. ఎందుకంటే ఎంటైర్ దాని ఏమంటారు సిస్టమ్ లో ఉన్న చీఫ్ సెక్రటరీతో సైతం డీజీపీతో సైతం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ యూజ్ చేసుకుంటారు. తమాషాలుగా ఉంది వాళ్ళకి ఏంటంటే సార్ చేతులు కడుక్కుని చదురు ఘటనలు చెప్పడం స్టేట్మెంట్ అలవాటు అయిపోయింది. నిజంగా చెప్పాలంటే తెలుగుదేశంతో నామినేషన్ అయిన ఎవరనే పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి, అట్రిబ్యూట్ ఉన్నాయి. ఏం చేస్తారు వాళ్ళు? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మస్తాన్ రావు గారు ఏమంటున్నారంటే ఎప్పటికీ ఒప్పుకోరు. వ్యవస్థలో మీకు చెప్తున్నాను సార్, వ్యవస్థ ప్రతిదానికి రాజ్యాంగం ఒక సిస్టమ్ డిజైన్ చేసిన సిస్టమ్ లో అవకతవకలు లేవు. దాంట్లో ఎన్నికలు జరిగే 2 నెలలు మాత్రం ఉంటారు. తర్వాత ఈ అధికార పార్టీ మాట వినాలి, వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉండాలి, వాళ్ళకి మంచి పోస్టింగ్లు కావాలి కాబట్టి గుర్తుంచుకోండి, వీళ్ళందరూ బ్యూరోక్రాట్సే కాబట్టి వేరే స్టేట్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్ కింద ఏమంటారు సార్ ఇక్కడ? అదే దాని సంస్కరణ అది జరగాలి, అది జరగాలి. ఇది ఇండియన్ డెమోక్రసీలో స్థానిక సంస్థలకు సంబంధించి ఇండియన్ డెమోక్రసీలో పెద్ద చర్చ జరగాల. మీరు ఇప్పుడు చాలా పెద్ద చర్చ అవసరం. దానికి మనకి రీకాలింగ్ లేదు, మనకి రీకాల్ లేదు. ఇంకా 1905 లో లార్డ్ కర్జన్, అది కాదు 1905లో లార్డ్ కర్జన్ సహకార వ్యవస్థను పెట్టాడు. అప్పటి నుంచే సహకార వ్యవస్థలో భారతదేశం అంతా రుగ్మతలు ఉన్నాయంటున్నారు. వాటిని సరిచేయడానికి విశాలమైనటువంటి ఒక కమిటీని నియమించాలా దేశవ్యాప్తంగా. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి అదేవిధంగా ఆ రోజు రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మణిశంకర్ అయ్యర్ సలహా మేరకు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వ్యవస్థ పెట్టారు. పోతే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మండల వ్యవస్థ డైరెక్ట్ ఎలక్షన్ ఉన్నది, జిల్లా పరిషత్తులు డైరెక్ట్ ఎలక్షన్ ఉన్నది, మున్సిపాలిటీలు డైరెక్ట్ ఎలక్షన్ ఉన్నాయి. మరి ఆ డైరెక్ట్ ఎలక్షన్ రాజీవ్ గాంధీ గారు తీసేశారు. అంటే భాస్కర్ గారు ఒక ప్రశ్న, ఇంకెన్ని రోజులు చర్చలు పెడతాము? ఇంప్లిమెంట్ అయ్యేది ఎప్పుడు? ఇంకా చర్చలు పెడుతూనే ఉన్నాం కానీ ఇంప్లిమెంట్ అయ్యి ఎలక్షన్ ప్రాపర్ గా జరిగేటువంటి ఒక టైం వస్తుందా అసలు భారతదేశానికి? పోనీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఒక హామీ ఇవ్వగలరు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్స్ యాజ్ పర్ రూల్స్ జరుగుతుందని? యావత్ దేశంలో చర్చ జరగాల్సిన విషయం. ఇప్పుడు హార్స్ ట్రేడింగ్, ఈ హార్స్ ట్రేడింగ్ అనేది సమైక్య కృషితో చేయాలి. ఎగ్జాక్ట్లీ బ్రహ్మాండంగా మేము లాక్కోగలిగాం, లాస్ట్ టైం వాళ్ళు నిలబడకుండా చేయగలిగాం. ఇలాంటి ప్రాతిపదిక మీద నడుచుకుంటూ వెళ్తే దట్ ఇస్ కాల్డ్ బుల్డోజింగ్ ద సిస్టమ్. అదే అవుతుంది కదా. పరిరక్షణకు రావాల్సిన వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి? ఇది ప్రశ్నించండి. ఏదో చెప్పాలనుకుంటున్నారు, వ్యవస్థల ప్రక్షాళన ఆల్ ఇండియా లెవెల్. రామారావు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. రామారావు గారు చెప్పండి. ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ ఏమైందంటే ఎన్నికల కమిషన్ సరిగ్గా విధులు నిర్వర్తించట్లేదని మనకు స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జారీ చేసిన కూడా ఇక్కడ క్లియర్ గా మున్సిపల్ ఎన్నికలు కానీ, మండల పరిషత్ ఎన్నికలు కానీ, జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ పార్టీ ప్రాతిపదికన జరిగినాయండి. సర్పంచ్ ఎన్నికల్లా కాదు. ఇక్కడ ఒక పార్టీ సింబల్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఇప్పుడు మీరు విప్పు జారీ చేస్తే పార్టీలు విప్పు జారీ చేస్తే దానికి గతి లేకపోతే బాధ్యత మహా అయితే మీరు పార్టీని సస్పెండ్ చేస్తారు. వాడి సభ్యత్వం కానీ లేదా వాడి కార్పొరేటర్ కాకుండా లేకపోతే వైస్ చైర్మన్ కాకుండా ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయా? దానికి బాధ్యత వహించవలసింది ఎవరంటే ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ. ఎలక్షన్ కమిషన్ అక్కడికి వస్తున్నాను సార్. బ్యూరోక్రసీలో లోపం ఉందంటున్నారు ప్రసాద్ గారు. గతంలో టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు కొంతవరకు ఎలక్షన్ కమిషన్ కి దాన్ని జవసత్వాలు కల్పించారు. కానీ తర్వాత ఏ ఎలక్షన్ కమిషనర్ కూడా దీని మీద శ్రద్ధ కానీ ఆసక్తి కానీ ఉండకుండా అదేదో ఒక లోపాయకార విధానంతో ఏ కంప్లైంట్ అయినా విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ అవర్స్ దాన్ని సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. కానీ ఆ పరిస్థితి లేదు ఇక్కడ. నెలల కాలాలు. అట్లాగే ఇక్కడ ఏమైందంటే ఎలక్షన్ కమిషన్ కి సావర్నిటీ పవర్స్ ఇవ్వటం వల్ల కోర్టులు కూడా జోక్యం చేసుకోలేనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మన రాజ్యాంగంలో ఇక్కడ అసెంబ్లీ అంశాల్లో కూడా లోపాలు జరుగుతున్నాయి. ఇక్కడ సావర్నిటీ పవర్స్ యొక్క శాసన మండలికి కానీ శాసనసభకు కానీ ఉన్నటువంటి డిక్లేర్ చేశారు. మరి కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందులో కోర్టు అన్ని పరిగణలోకి తీసుకుని ఈ ఎన్నిక చెల్లదు, ఈవిడే గెలిచిన అభ్యర్థి అని చెప్పింది. మరి సావరెంటీ పవర్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వై కాంట్ దే కాంట్రడిక్ట్ దట్? ఆ కాంట్రడిక్షన్ కూడా జరగట్లే. మీరు ఇది గమనించండి సార్. వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని డిస్క్రిషన్స్ ఉండి కూడా దే ఆర్ నాట్ యూజింగ్ ద డిస్క్రిషన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక సిస్టమ్ డిజైన్ దాన్ని అప్డేట్ చేసుకోకుండా గుడ్డెది చేయడంలో పడినట్లతో వ్యవస్థలు మళ్ళీ వాడుతున్నారు. కానీ వ్యవస్థ ఎవరి రక్షణకి రావట్లే, అటు వాళ్ళకి రావట్లే, ఇటు పార్టీలకి రావట్లే. దేని కాదు
ఎన్నికల కమిషన్ జాతీయ స్థాయిలో చర్చ అవసరం. ఇప్పుడు మీరు చెప్పే విషయాలకి జాతీయ స్థాయిలో గొప్ప చర్చ అవసరం. రైట్, ఒక్కసారి అవునవును మస్తాన్ రావు గారు ఇక్కడ అసలు బ్యూరోక్రసీ అనేది చాలా చక్కగా లేకపోతే రైట్ ఎస్ ప్రసాద్ గారు తప్పకుండా ప్రసాద్ గారు, నేను మీరు అంటున్నట్లుగానే బ్యూరోక్రసీ తన కర్తవ్యాల్ని చాలా చక్కగా లేకపోతే 100% నిర్వహిస్తే ఇటువంటి గొడవలన్నీ రావేమో. ఎక్కడో రాజకీయ నాయకులకు తలొగ్గడం వల్ల ఇటువంటి సమస్యలన్నీ వస్తున్నాయి. అది ఇక్కడ ఏ పార్టీ అని నేను ఇంక్లూడ్ చేయను, ఎందుకంటే ఒక పార్టీ ఇంకో పార్టీకి రూలింగ్ గవర్నమెంట్ ఉంటే ఎవరుంటే ఈ బ్యూరోక్రాట్స్ అందరూ బదిలీ చేసుకుంటారు. అంతే ఐ డు అగ్రీ, అదే జరుగుతోంది. ఇప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే వ్యవస్థకి పట్టిన సేడ్ ఏంటంటే ఈ బ్యూరోక్రాట్ వ్యవస్థ. ఎలా అంటే వీళ్ళు 35 సంవత్సరాలు కాలక్షేపం చేయాలి కాబట్టి 5 సంవత్సరాలు తెలుగుదేశం వస్తే భజన, వైఎస్ఆర్సీపీ వస్తే భజన, కాంగ్రెస్ వస్తే భజన, బీజేపీ వస్తే భజన. ఇక్కడ సిస్టమ్ కరప్ట్ అవుతుంటే సిస్టమ్ ని అడ్రస్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద తీసుకోకుండా ఎంతసేపు రాజకీయ పార్టీల మీద ఆపాదించుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఇప్పుడు మనకి పోలీస్ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగినది, న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగింది. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటుందే కదా సార్. వీళ్ళు పొలిటికల్ పార్టీస్ ఎందుకు ర్యాలీ అవుతున్నారు, ఎందుకు ఎలా అవుతున్నారు? అప్పుడు సిస్టమ్ కరెక్ట్ చేయాల్సింది ఎవరు? డెమోక్రటిక్ రిఫార్మ్స్ అవసరం. మీరు చెప్పినట్టు డెమోక్రటిక్ రిఫార్మ్స్ అవసరం. ఇప్పుడు ఏది జాతీయ స్థాయిలో చేయాలా, దీనికి మేధావులతో పెద్ద చాలా చర్చ జరగాల, విస్తృతంగా చర్చ జరగాల, రాష్ట్రాలంతా చర్చ జరగాల, జిల్లాల్లో జరగాల, జాతీయ స్థాయిలో చర్చ జరగాల. అంటే విజయభాస్కర్ గారు, ప్రసాద్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ శాసన్ గారు ఉండేవారు. ఆయన ఎప్పుడైతే ఒక వీటో పవర్ తో ఎలక్షన్స్ కండక్ట్ చేశాడో ఈ రాజకీయ పార్టీలకి ఆటలాడడానికి అవకాశం లేకుండా నెక్స్ట్ రూలింగ్ గవర్నమెంట్ కి రాగానే ఏ అపోజిషన్ పార్టీ కూడా ఒక్కరు కూడా నిరసన తెలియజేయకుండా భజన చేసుకుంటూ సిస్టమ్ లో 3 చీఫ్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసే క్యాపబిలిటీకి ఇండిపెండెంట్ బాడీ క్రియేట్ చేశారు. జీవితంలో 3 ఒక ఏకాభిప్రాయం రాదు, 2 ఏకాభిప్రాయాన్ని 3 రోజు చర్చన టేకెత్తి ఉంచారు. ఈ అనీవెన్ సర్కమ్స్టాన్సెస్ ఎలక్షన్ కమిషన్ ని భ్రష్టు పట్టించడానికి కాంగ్రెస్ అండ్ బీజేపీ చేసిన దరిద్రం ఇది. గమనించుకోండి, జాతీయ పార్టీలు ఎవరికి అంత వైటల్ రోల్స్ లేవు. వీళ్ళిద్దరూ ఏంటంటే మనం వచ్చిన ఊరు మందే, నేనైనా నువ్వేనా పంచుకోవడానికి మనమే అనే కాన్సెప్ట్ డ్రైవ్ చేశారు. అందుకే మీరు చూడండి, ఏ ఎలక్షన్ అయినా 25,70,000 ఓట్లు తెలంగాణలో లేపేస్తే అడిగి నాదుడు లేడు. ఇది తెలంగాణ ఎలక్షన్, 2వ ఎలక్షన్ రాష్ట్ర విభజన తర్వాత. ఈ రోజు ఒక నరేంద్ర మోడీ ఎలక్షన్ లో 12,70,000 ఎంతో ఓట్లు అయితే 11 లక్షల మెజార్టీతో 1,40,000 ఓట్లు డిక్లేర్ చేస్తే కూడా దాని మీద కన్స్ట్రైన్ లేదు ఇవ్వండి. ఇవన్నీ ఎవరు అడ్రస్ చేయాలంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బాధ్యత రాహిత్యంగా నిర్వర్తిస్తున్న విధులు. ఎవరైనా రానివ్వండి ఆ సీట్లోకి. మళ్ళీ తిరిగి మొన్న ఎలక్షన్ కమిషన్ రిటైర్ అయిపోయి కానీ ఆయన అయితే వార్నింగ్ ఇస్తుంది అందరికి, వీఆర్ నాట్ ఏబుల్ టు క్వశ్చన్ దెమ్ అండ్ ఇఫ్ దే ఆర్ బీయింగ్ క్వశ్చన్ యు ఆర్ బీయింగ్ టార్గెటెడ్. దిస్ ఇస్ వాట్ దేర్ ఎక్స్ప్లెనేషన్స్. అలాగే మీరు ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆర్థిక భాండాగారు విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్స్ చెప్తున్నాను సార్. అలాగే నెల్లూరు, ఇవన్నీ ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ పొటెన్షియల్ టు ఎర్న్ సమ్ మనీ. అవును, ఇవి ఇప్పుడు వాటి మీద ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ ప్రతిదానికి చేతులు ఎత్తేస్తూ కూడా దీంట్లో కూడా పవర్ చంక్ తీసుకోవడానికి ట్రై చేస్తున్న పరిస్థితి కింద దీన్ని అభివర్ణించారు. రైట్, విజయభాస్కర్ గారు ఫైనల్గా ఏం చెప్తారు అసలు మొత్తం అంశానికి సంబంధించి? సరే, ఇతర అంశాలు పక్కన పెడితే విశాఖకు సంబంధించి మీ పార్టీ పైన ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేటర్లందరినీ కూడా ప్రలోభపెట్టో లేకపోతే మభ్యపెట్టో లేకపోతే భయపెట్టో ఏదో చేసి మీరు తీసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా అసలు కూటమికి ఇన్ని సీట్లు వచ్చి మళ్ళీ ఇక్కడ ఎక్కడో జరిగేటువంటి స్థానిక సంస్థలకు సంబంధించి మేయర్ ఎన్నికలకు సంబంధించి ఇటువంటివన్నీ చేయాల్సినటువంటి అవసరం ఏముందనేది ఒక క్వశ్చన్ అనలిస్ట్ దగ్గర నుంచి ఏం చెప్తారు? వాళ్ళు వస్తున్నారండి. అంటే ఒక క్వశ్చన్ అండి, మీ పార్టీలోకి వచ్చే వాళ్ళైతే వాళ్ళకి వాళ్ళు ఇతర పార్టీ వెళ్లే వాళ్ళైతే వాళ్ళ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు భయపెట్టో ప్రలోభాలకు గురి చేసో తీసుకుంటున్నట్ల మీకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం? అదేం లేదు. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇంత ముందుగా 4 సంవత్సరాలు అయింది, ఇంకొక సంవత్సరం ఉంది. వాళ్ళు తిరిగి భవిష్యత్తులో మరలా తిరిగి పోటీ చేయాల్సి ఉంది. పైగా వాళ్ళు ఏ వాగ్దానాలు పబ్లిక్ ఇచ్చారు, అవన్నీ నెరవేరలేదు.
పోతే అధికార పార్టీలో ఉంటే ఏదైనా ఆ వార్డుకి ఏదైనా నిధులు నిక్షేపాలు అదేవిధంగా డెవలప్మెంట్స్ సంక్షేమం ఇంకా చేయొచ్చు అనే ఆలోచన ఉందేమో. వాళ్ళకై వాళ్ళు వస్తున్నారు వాళ్ళకై వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు. దానికి ఎవరేం చేస్తారు? వాళ్ళు వస్తామంటే ఎవరు కాదంటారు. ఇది డెమోక్రసీ. ఎవరైనా వాళ్ళ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటారు. ఇక్కడ ఒక అంశం అండి, సింబల్ మీద గెలిచారు, వాళ్ళని రిజైన్ చేసి రమ్మనండి, రిజైన్ చేసి ఆహ్వానించండి. మీకు అడగనక యొక్క పొలిటికల్ సిస్టమ్ లో నిబద్ధత ఉంటే వాళ్ళు పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వాళ్ళని మీరు రాజీనామా చేయించి ఇప్పుడు పార్టీలో తీసుకోండి, మళ్ళీ గెలిపించుకోండి. జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశాన్ని 4 ఎమ్మెల్యేలు విడిపోయారు. జగన్ ప్రభుత్వంలో 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశాన్ని విడిపోయారు. వాళ్ళు యాంటీ డిఫెక్షన్ బిల్లు ఏమైనా పనిచేసిందా? యాంటీ డిఫెక్షన్ బిల్లు పనిచేసిందా? మా ఎమ్మెల్యేలను 4 తీసుకున్నారు. యాంటీ డిఫెక్షన్ బిల్లు పనిచేసిందా? మీ పార్టీకి నీతి నియమం ఉంటే వాళ్ళ పార్టీని రాజీనామా చేయించి తీసుకుని రామారావు గారు తెలుగుదేశం నుంచి మీరు ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఏం చేశారు? తెలుగుదేశం నుంచి మీరు ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు మీ యొక్క లోపభూయిష్టమైనటువంటి స్థానిక సంస్థలు శాసనకర్తలే పార్టీ మార్చారు. జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం శాసనకర్తలే పార్టీ మార్చారు. దౌర్భాగ్యం ఏంటంటే మస్తానరావు గారు క్వశ్చన్ అడుగుతున్నారు విజయభాస్కర్ గారు. కనీసం మర్యాద గాని అవగాహన గాని కనీసం దాని ధర్మం పాటించడం అనే విధానం లేదు. వీళ్ళు అవును, జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం 4 శాసనసభ్యుల్ని మీరు తీసుకున్నారు. అప్పుడు ఏమైంది? ఈ ధర్మము ఈ న్యాయము, పైగా వాళ్ళు శాసనకర్తలు. వీళ్ళేముందో స్థానిక సంస్థలకు చెందిన వాళ్ళు. వీళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు మీ పార్టీ అలాగే తీసుకున్నారు. వాళ్ళు శాసనకర్తలే తెలుగుదేశాన్ని విడి జగన్ పార్టీకి పోయారు. అలాంటప్పుడు మీరు వాళ్ళందరి చేత రాజీనామా చేయించారా? శాసనకర్తలు వాళ్ళు శాసనకర్తలు మంత్రులు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుదారుల చట్టాన్ని కూడా డీవియేషన్ అయ్యింది. చట్టాలను తొంగలో దొక్కిన చట్టం అంటే మాకు అవసరం లేదు, మాది రెడ్ బుక్ రాజ్యాంగం లేకపోతే చంద్రబాబు రాజ్యాంగం అనే దానికి మీరు ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టూ ఎందుకు మాటలు చెప్తారు? యాంటీ డిఫెక్షన్ బిల్ ఉండేది శాసనకర్తలకు మాత్రమే, స్థానిక సంస్థలకి యాంటీ డిఫెక్షన్ బిల్ లేదు. నిబద్ధతతో ఉంటుంది. మీకు ఆ ధైర్యం ఉందా, దమ్ముందా చెప్పండి. జనరల్ ఎలక్షన్స్ లో శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకి యాంటీ డిఫెక్షన్ బిల్ ఉంటేనే అది భారతదేశంలో పనిచేయడం లేదు. రామారావు గారు, ఇక్కడ పార్టీల కంటే ఇప్పుడు దాకా వ్యవస్థను గురించి మాట్లాడారు. ఈ వ్యవస్థలో యాంటీ డిఫెక్షన్ బిల్లు రాజీవ్ గాంధీ గారు పెట్టారు. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా యాంటీ డిఫెక్షన్ బిల్ పనిచేసిందా? వాళ్ళు శాసనకర్తలకు పెట్టారు. శాసనకర్తలు పార్టీ ఫిరాయిస్తే వాళ్ళకి డిఫెక్షన్ బిల్ వర్తించట్లే. స్థానిక సంస్థలు. రామారావు గారు ఒక నిమిషం. ప్రసాద్ గారు, ఫైనల్ గా అసలు బ్యూరోక్రసీలో విధాన మార్పులు ఉంటే నిజం చెప్పాలంటే నిజానికి అన్ని భారతదేశంలో అన్నిటికన్ని రూల్స్ ప్రాపర్గా ఉన్నాయి, ఫాలో అవ్వట్లేదు అంతే. అవి ఇప్పటికైనా ఫాలో అవుతారా? ఇక అసలు ఇక జరిగే పని కాదు. అది ప్రజలు కూడా, అంటే ప్రసాద్ గారు ఇక్కడ ఒక మాట, ప్రజలు కూడా అడగడం మర్చిపోయారండి. ఇది మీరు ఏకీభవించరా? నాకు ఖుషి చెప్పారు సార్, మీరు ఒక కార్పొరేటర్ ఎన్నుకున్నారు, అది వైఎస్ఆర్సీపీ అని అనుకున్నాం. వాడు తెలుగుదేశం పోయాడు. జనాలు వెళ్ళి కార్పొరేటర్ ని అడ్రస్ చేస్తారు తప్ప నువ్వు తెలుగుదేశం పోయావు అని ఆడికి ఎవరు మాట్లాడరు. ఎండ్ ఆఫ్ ద డే డెలివరబుల్స్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఈడు కార్పొరేటర్ గా తెలుగుదేశం నుంచి ఇన్ని నిధులు తీసుకొచ్చారు, నాకు వైఎస్ఆర్సీపీ నుంచి కుదరలేదు అన్నది ప్రజల్ని ఎలా కన్విన్స్ చేస్తారన్నది ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు దామచర్ల గారు ఆయన అనుగుణంగా జాయిన్ చేసుకున్న వాళ్ళందరికీ దగ్గర 20 లక్షల దాకా ఇప్పించుకోగలిగాడు కార్పొరేషన్ నిధులు ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం. కంపారిజన్ ఉంటుంది కదా, ఎర బాబా ఎత్తుకొచ్చి నువ్వే ఎవరిది దులపోతుల దోళ్ళకి పోయి ఆ పార్టీకి దేనికైనా అడుగుతారు గ్యారెంటీగా. ఈ ఎలక్షన్ కాదు నెక్స్ట్ ఎలక్షన్ మొహం మీద ప్యాండిల్ వెళ్తారు. ఇది ప్రజలు. బట్ ఇక్కడ వ్యవస్థ గుడ్డుకోవడానికి బలుతూ అవుతుంది. అది నాకు కావాల్సింది. ఎలక్షన్ కమిషన్ అన్నది దే హ్యావ్ టు టేక్ అ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఆర్ సర్కమ్స్టాన్సెస్. ఇవాళ క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే యాజ్ సూన్ యాజ్ దే జాయిన్ ఇన్ ద పార్టీ 20 లక్షలు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మిగిలిన నియోజకవర్గాలకి? ఇది పొలిటికల్ గ్యాంబ్లింగ్ లో నియోజకవర్గంలో ఉన్న కార్పొరేషన్స్ ఎందుకు సఫర్ అవ్వాలి? ఇది మాట్లాడాల్సిన విషయం కదా. దీనికి నేను ప్రశ్నించడానికి రామారావు గారు లేదా ఆయన విద్యాసాగర్ గారు ఎవరు, మా మస్తానరావు గారు ఎవరు, మీరు అసలు అన్ని నియోజకవర్గాలని బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్. వారి బాధ్యత నిర్వర్తించాలని ఇది ప్రశ్న. ఇది సమాజానికి వేయవలసింది. విజయభాస్కర్ గారు, మీరు ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ లో కూడా నాకు డౌట్ వచ్చింది. మా పార్టీలోకి వస్తే వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళ కార్పొరేషన్ కు నిధులు ఎక్కువ వస్తాయనేటువంటి ఆశలో ఉన్నారేమో అని. అసలు అన్ని కార్పొరేషన్లు అన్ని నియోజకవర్గాల్ని ప్రభుత్వం ఒకటిగా చూడాలి కదా. పార్టీ కాదు పాలించేది ప్రజల్ని. అల్టిమేట్ గా ప్రభుత్వంగా ఏర్పడి ప్రభుత్వమే పాలిస్తుంది ప్రజల్ని. ప్రభుత్వానికి అన్ని నియోజకవర్గాలు అన్ని కార్పొరేషన్లు ఒకటే అయి ఉండాలి. కాకపోతే మా పార్టీలోకి వస్తే నిధులు ఎక్కువ ఇస్తాం, ఇదేంటి
అసలు ఇవన్నీ ఎవరు జరుగుతుండడం వల్ల చెప్పారు మా పార్టీలోకి వస్తే నిధులు ఇస్తామని? వీళ్ళకి నెల్లూరు ఎవరు చెప్పారు? నెల్లూరు దామచర్ల గారు జాయిన్ చేసుకున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అగ్రిగేట్ 20 లక్షలు, బాల్యం వెనకతల పత్తాలు ఆడుకోవడానికి పోయిన వాళ్ళకి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయా చెప్పండి. ఉన్నాయి. అఫీషియల్ గా ఇచ్చారంటే ఆధారాలు నేను ఇప్పుడు 4 సైడ్ కి పంపిస్తా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. అఫీషియల్ గానే ఇచ్చారంట. అఫీషియల్ గా ఇవ్వడంలో తప్పేముంది? అఫీషియల్ గా ఇప్పుడు అక్కడ డ్రైనేజీ సమస్యలు, దోమల సమస్యలు, మంచినీటి సమస్యలు, వేసవికాలం వస్తుంది, మంచినీటి సమస్యలు, వేసవికాలం ఇప్పుడు గుంటలు పోర్చడానికి, దోమలను తరిమేయడానికి, డ్రైనేజీ దుర్వాసన రాకుండా ఉండేదానికి, వేసవికాలం మంచినీటి సమస్య పరిష్కారానికి ఇస్తారు. తప్పేముంది? అదే అంటే వాళ్ళకే ఎందుకు, అందరికి ఇవ్వాలి కదా. ఇప్పుడు 30 మందికి కార్పొరేటర్ ఉంటే 15 మందికి నిధులు ఇచ్చి మిగిలిన ఇవ్వబడాలని ప్రశ్న అంటారు కదా. కాదండి, పొయ్యి అసలు వాళ్ళు అడిగారా కలిసారా? అడిగితే అది కాదు, అందరికి ఇస్తారు. ప్రతి ఇప్పుడు ఇస్తారు. పత్తాలు ఆడుకోవడానికి వెళ్ళాడు కాబట్టి చూసుకొని చెక్ చేసుకొని కావాలంటే అదే కాదు, వాళ్ళు పోయి రిక్వెస్ట్ ఇచ్చి అడిగితే ఎందుకు ఇవ్వరు? రిక్వెస్ట్ ఇచ్చి రోజు అడుక్కోవాలి అక్కడ. జిఎస్టీ నిధులు బీజేపీని అలా కాదు. అసలు పరిస్థితి ఎక్కడుందండి? ఇప్పుడు వార్డు సైజుని బట్టి, అక్కడ ఉన్న పాపులేషన్ బట్టి ఇప్పుడు నిధుల్ని పంపిణీ చేస్తున్నారు. కనబడుతుంటే బాల్యాన్ని మీద కడుపు మాటతో చూపిస్తున్న సినిమా అక్కడ చచ్చని అటెండ్ చేయడం బాల్యాన్ని ముసుగు చేసుకున్న జనసేన పార్టీకి పోయాడు. అంటే జనసేన పార్టీకి పోయి ఎవరిని ఉత్తరిస్తున్నాడు? అలో లక్ష్మణ అంతరం గారు జయప్రదలు ఏడుపు పెట్టుకుని సభలకి పోయి మనం ఏం చేద్దాం? ఆయన పార్టీ మారితే మనం ఏం చేయలేం కదా. సరే, థ్యాంక్ యూ సో మచ్ విజయభాస్కర్ గారు, మస్తాన్ రావు గారు, రామారావు గారు, ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. విషయానికి సంబంధించి మీ పరిధిలో మీరు చెప్పాల్సినటువంటి అంశాలు చాలా క్లియర్ గా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా చూస్తున్నాం కదా, ఇటు జీవీఎంసీ ఎలక్షన్స్కి సంబంధించి అనేక మంది కార్పొరేటర్లు వైసీపీని వీడు, కొంతమంది జనసేనకు, కొంతమంది టీడీపీకి, మొత్తంగా కూటమి ప్రభుత్వం వైపు వెళ్తున్నారు. వీళ్ళంతా కలిసి మేయర్ పైన ఇప్పటికే అవిశ్వాసం ప్రకటించే దిశగా ఉన్నారు. కలెక్టర్ని కూడా కలిశారు. ఇక అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉంటుందో అది ఎలక్షన్ రోజుకి వచ్చేసరికి, లేకపోతే ఆ రోజు వచ్చేసరికి పూర్తిగా వైసీపీ వాళ్ళని ఈ వైపుకు తిప్పుకొని, లేకపోతే వైసీపీ వాళ్ళు ఈ వైపు వచ్చి ఆ పీఠం కూటమి ప్రభుత్వం చేతులేకి వస్తుందా అనేది ప్రస్తుతం ఒక డౌట్. కాకపోతే వైసీపీ దీన్ని పూర్తిగా ఖండిస్తోంది, లేకపోతే వైసీపీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఏ విధంగా మీరు అధికారంలో ఉన్నంత మాత్రాన మా కార్పొరేటర్లు అందరినీ ఈ విధంగా గంపగుత్తగా తీసుకెళ్లగలుగుతున్నారు? వాళ్ళు నిజంగానే మీరు తీసుకెళ్లాలనుకుంటే రాజీనామాలు చేపించి తీసుకెళ్లొచ్చు కదా అనేటువంటి ఒక ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. చూద్దాం మరి సమీప భవిష్యత్తులో ఈ 18వ తారీఖు తర్వాత 4 సంవత్సరాల పదవీ కాలం కూడా పూర్తవుతుంది మేయర్కి. కాబట్టి ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఆ తర్వాత రాజకీయం ఏ విధంగా ఉండబోతుందో విశాఖకు సంబంధించి వేచి చూద్దాం. ఇది వాళ్ళ పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.